नमस्ते मित्राणि मम नाम डॉक्टर राजेंद्र प्रसादः अहम एसएसपी न्यूज़ संपादकः संचालकश्च अस्मि। अद्य अहम् एकं नूतन विषयं स्वीकृत्य भवतः पुरतः आगतोस्मि। ఈ రోజు నేను ఒక కొత్త విషయాన్ని తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది। ఏమిటి అంటే ఎయిడెడ్ కళాశాల తెలంగాణ జనాः सर्वेपि एडेड कलाशाला एडेड पाठशालानां एडेड कलाशालानां विकास विषये पूर्णरूपेण विस्मृतवन्तः। అంటే తెలంగాణ ప్రజలు एडेड పాఠశాల యొక్క एडेड జూనియర్ కళాశాల యొక్క एडेड విద్యా సంస్థల యొక్క వికాస్ విషయంలో పూర్తిగా విస్మరించినారు। మిత్రులారా, తెలంగాణ ప్రజలు తెలంగాణ విద్యార్థినः తెలంగాణ ఛాత్రాः అంటే తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి మరి విద్యను అభ్యసించేటువంటి ఒక సత్సంకల్పంతో సదాశయంతో ఆనాటి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఈ ఎయిడెడ్ కళాశాలను స్థాపించి ఎయిడెడ్ కళాశాలలను పెంచి పోషించి అభివృద్ధి చేసినారు। కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు, మనము నీళ్లు నిధులు నియామకమైనటువంటి ఒక పేరుతో పెద్ద ఉద్యమం చేయడం జరిగింది। అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైవేట్ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కొరకు మన ఎయిడెడ్ విద్యా వ్యవస్థలని కూడా ఆనాటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది। మీకు తెలుసు, ఎయిడెడ్ కళాశాలలు విశాలమైనటువంటి స్థలంలో మరి ఉన్నతమైనటువంటి భవనాలు కలిగి ఉన్నాయి। కానీ ఆ ఏడు విద్యా సంస్థలు ఎందుకు ఈరోజు నిర్వీర్యమై నిస్తేజమై వారి యొక్క తేజస్సును పూర్తిగా కోల్పోవడం జరిగింది అంటే దానికి ప్రధాన కారణము ఆనాటి మరి ఈనాటి రాజకీయ నాయకులే। ఈ ఎయిడెడ్ కళాశాలల్లో మనము అద్భుతమైనటువంటి విద్యను అందించవచ్చు। శ్రీ చైతన్య కాలేజీకు, అదేవిధంగా నారాయణ కాలేజీకు, ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలకు కాలేజీకు ధీటుగా ఎయిడెడ్ విద్యా వ్యవస్థ మనం పెంచి పోషించి అభివృద్ధి చేయవచ్చు ప్రభుత్వం కనుక సంకల్పించినట్లయితే। కానీ తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ బాలికల యొక్క, తెలంగాణ మరి గురువుల యొక్క, తెలంగాణ గురు శిష్యుల యొక్క అభివృద్ధి కొరకు మన ప్రభుత్వాలు ఆలోచించకపోవడం అటువంటిది శోచనీయమైనటువంటి విషయము, దుఃఖకరమైనటువంటి విషయము। ముఖ్యంగా మేము కోరుకుంటుంది ఒకటే, తెలంగాణలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలో మనం ఎయిడెడ్ కళాశాలను పునః మనము అద్భుతమైనటువంటి ఒక విద్యా వ్యవస్థగా విద్యా రంగంగా మార్చిదిద్ది అక్కడ కేజీ నుంచి పీజీ వరకు, అంతేకాదు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కోచింగ్ సెంటర్లో పెట్టి ఈ తెలంగాణలో ఎయిడెడ్ కళాశాలను మనము అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలి। కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో స్వయంగా పెట్టింది, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ పాఠశాలలను ఎయిడెడ్ జూనియర్ డిగ్రీ కళాశాలలను పెంచి పోషించి అభివృద్ధి చేస్తాం। అంతేకాకుండా అక్కడ పనిచేసేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ మరి విద్యార్థులు కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం, పెంచి పోషించి అభివృద్ధి చేద్దామని ఎన్నో మాటలు చెప్పడం జరిగింది। కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎయిడెడ్ కళాశాల యొక్క ప్రసక్తి మాట ముచ్చటనే లేకుండా పోయింది। ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వము విద్యారంగం పైన చాలా ఏమంటాము నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తుంది అని చెప్పడానికి ఇదే మహా తార్కాణం। మిత్రులారా, ఒకసారి గొప్ప సర్వే చేయాలి మనం। ఎయిడెడ్ కళాశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు గొప్ప గొప్ప నాయకులయ్యారు, పండితులయ్యారు, కవులయ్యారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుల్లో కూడా ఉన్నారు। మన ఎయిడెడ్ కళాశాలలో చదువుకొని గొప్ప ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మరి నాయకులు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు। వారు కూడా ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థను సంపూర్ణంగా నిర్వీర్యము నిస్తేజము అదృశ్యము చేయడానికి కంకణం కట్టుకోవడం ఏదైతే ఉందో చాలా బాధాకరము। అందుకే ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మిత్రులారా, ఆ రోజు ఏమంటాం మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లెక్చర్ అని అన్ని విధాలుగా ఆదుకొని వారిని పర్మనెంట్ చేసింది। కానీ ఎయిడెడ్ కళాశాల ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ మరి ఎయిడెడ్ విద్యార్థులందరినీ కూడా విస్మరించడం జరిగింది। మిత్రులారా, అసలు ఈ ఎయిడెడ్ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే నిమ్న కిం వదామః
తత్ర అస్మాకం తెలంగాణ రాజ్యే పూర్వం, మన తెలంగాణ రాజ్యంలో పూర్వము చాలా నిర్ధనాహ ఆసన్, నిర్ధనులు ఉండేటువంటి వారు విద్యకు చాలా దూరమైపోతుంటే పేద ప్రజల యొక్క, బడుగు బలహీన ప్రజల యొక్క పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నతోన్నత ఉద్యోగాలు పొందాలి, వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ కావాలనేటువంటి ఒక సత్సంకల్పంతో, సదాశయంతో ఈ ఎయిడెడ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అటు చంద్రబాబు నాయుడు లాంటి సీఎం, ఆ రోజు ఆ ప్రభుత్వం ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో కానీ ఈ ఎయిడెడ్ కళాశాలను మనం నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యను వారు వ్యాపార రంగం చేయాలి, విద్యతో వాణిజ్యము వ్యాపారము చేయనటువంటి సత్సంకల్పంతో, ఒక దురుద్దేశంతో, సత్సంకల్పం కాదది, ఒక దురుద్దేశంతో వాళ్ళు ఎయిడెడ్ కళాశాలను, ఎయిడెడ్ పాఠశాలను, ఎయిడెడ్ జూనియర్ కళాశాలను, ఎయిడెడ్ అదేవిధంగా డిగ్రీ కళాశాలను పూర్తిగా నిర్వీర్యించడం జరిగింది. మీరు ఆశ్చర్యపోతారు, ఒకసారి సర్వే చేయాలి. అందరూ రాజకీయ నాయకులు దీని మీద ఒక పెద్ద కమిటీ వేసి ఎయిడెడ్ కళాశాల పరిరక్షణ కమిటీ ఒకటి వేసి అసలు ఎయిడెడ్ కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని పాస్తులు ఉన్నాయి, ఎంత ప్రాపర్టీ ఉంది, ఆ ఎయిడెడ్ విద్యా వ్యవస్థల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం తెలంగాణ రాజ్యంలో అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాజ్యం ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు ఒకప్పుడు వైభవపేతంగా గొప్పగా నడిచాయి. అక్కడ ఉన్నటువంటి గురు శిష్యులు ఎంతో అంకిత భావంతో పిల్లలకు గురువులు పాఠాలు చెప్పేవారు, అదేవిధంగా పిల్లలు చదువుకునేటువంటి వారు. ఆ విధంగా తెలంగాణలో ఈరోజు 30% విద్యాభ్యాసం అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ పుట్టారు అంటే, విద్యావంతులు జన్మించారంటే, నిరక్షరాస్యులు అనేటువంటి మన తెలంగాణ బిడ్డలు సాక్షరులు అయ్యారు, ఎయిడెడ్ కళాశాల చదువుకారు. 30% తెలంగాణలో 30% ప్రజలను, మరి నిరక్షరాస్యుల ప్రజల్ని సాక్షరులు చేసింది ఈ తెలంగాణ ఎయిడెడ్ విద్యా వ్యవస్థనే. అంటే తెలంగాణ ప్రజలు సాక్షరులు కావడానికి ఎంతో అద్భుతమైనటువంటి సహాయ సహకారం అందించినటువంటి గొప్ప వ్యవస్థ ఏదైతుందంటే నాటి కాలంలో అది ఎయిడెడ్ కళాశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ మరి డిగ్రీ కళాశాలలే. అలాంటి ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ఈరోజు ప్రభుత్వం విస్మరించడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. దీనిపైన ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా గొప్పగా ఆలోచన చేసి సమాలోచన చేసి ఆ ఎయిడెడ్ కళాశాలను, ఎయిడెడ్ పాఠశాలను, అదేవిధంగా ఎయిడెడ్ మనం చెప్పుకున్నటువంటి ఈ జూనియర్ డిగ్రీ కళాశాలను పెంచి పోషించి అభివృద్ధి చేయాలి. ఈరోజు చూస్తున్నాం, నిన్న మొన్న పుట్టినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటివి, అలాంటివి అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎయిడెడ్ కళాశాలలో మరి ఎంతో విశాలమైనటువంటి ప్రాంగణంలో, విశాలమైనటువంటి స్థలాల్లో గొప్పగా మనం నిర్మించేవి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఎందుకు నిర్వీర్యమైపోతున్నాయి అంటే, ప్రభుత్వం అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క వికాసం కొరకు ఏర్పాటు చేసినటువంటి, తెలంగాణ అటు పేద ప్రజల యొక్క, మధ్యతరగతి ప్రజల యొక్క పిల్లల యొక్క విద్యా వికాసం కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎయిడెడ్ కళాశాల యొక్క విద్యను పూర్తిగా విస్మరించడం వలనే ఇవన్నీ కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కావున నేను ఈ ఎస్ఎస్వి న్యూస్ పక్షతః ఆ రాజకీయ నాయకులను, అధికారులను, విద్యావేత్తలను, మేధావులను కృపయా అంటే దయచేసి దీని గురించి ఆలోచన చేద్దాం. మన అందరం కూడా కలిసి ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థను మళ్ళీ పునరావృతం చేసుకొని పునః దీన్ని ప్రతిష్టాపన చేసుకొని వీటి యొక్క ఎయిడెడ్ కళాశాల యొక్క పాఠశాల యొక్క విద్యా వికాసం కొరకు, మరి ఎయిడెడ్ పిల్లల యొక్క, ఎయిడెడ్ గురు శిష్యుల యొక్క, ఎయిడెడ్ టీచింగ్, నాన్ టీచింగ్, అదేవిధంగా విద్యార్థుల యొక్క ఉన్నత అభివృద్ధి కొరకు మనందరూ కృషి చేద్దామని చెప్పి ఇక్కడ ఎయిడెడ్ గురించి మేము చేస్తున్నటువంటి చేయబోయేటువంటి కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తాను. దయచేసి ఆలకించండి. ఓ రాజకీయ నాయకులారా, ఓ మేధావులారా, తెలంగాణలో ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యా వ్యవస్థ గురించి ఒకసారి మీ దృష్టిని ప్రసరింపచేయండి. దానిపైన మీరు దృష్టిని పెట్టండి. ఎయిడెడ్ కళాశాలను, పాఠశాలను, జూనియర్ కళాశాలను పెంచి పోషించి అభివృద్ధి చేయండి అని కోరుకుంటూ, ప్రధాన అంశాలు: జూనియర్ ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది సర్వీసులను నిబంధనలు లేకుండా క్రమబద్ధీకరించుట గురించి, అదేవిధంగా GOMS నెంబర్ 35 రద్దు చేస్తూ GOMS నెంబర్ 362/1994
GOMS నెంబర్ 328/1997 అమలు పరీక్షల గురించి ఈ విధంగా మీకు వినతి పత్రం ఇస్తున్నాం. వీటిని అమలు పరిచి ఈ ఏడేళ్లలో పనిచేసినటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, అదేవిధంగా విద్యార్థుల్ని కూడా అభివృద్ధి చేయాల్సిందిగా, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కోవడం జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బందిని ఎటువంటి నిబంధనలు లేకుండా అబ్జర్వ్ చేయటం గురించి వారిని ప్రభుత్వం కనీస MTS అంట, మినిమం టైం స్కేల్ ఇచ్చేసి ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళని అబ్జర్వ్ చేసి MTS మినిమం టైం స్కేల్ ఇచ్చి అన్ని విధాలుగా ఎయిడెడ్ కళాశాలను ఆదుకోవాల్సిందిగా వారు కోరడం జరుగుతుంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం బలోపేతం చేయడం గురించి. 4వ అంశం, ప్రభుత్వ అధీనంలో ఉన్న గవర్నమెంట్ ఎయిడెడ్ విద్యా సంస్థలు తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఏర్పాటు చేయడం గురించి. ఇవి మేము ప్రధానమైనటువంటి ఈ ఎయిడెడ్ పాఠశాల మరియు జూనియర్ డిగ్రీ కళాశాల వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. చాలాసార్లు కోరినాము, ఇప్పుడు కోరుతున్నాము. వచ్చేటువంటి ప్రభుత్వం కూడా ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ఏదైతుందో మనం పెంచి పోషించి అభివృద్ధి చేసే విధంగా కూడా మనం అందరం కూడా కృషి చేయాలి, ప్రభుత్వాన్ని కూడా కృషి చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ ఎయిడెడ్ కళాశాలలు పూర్తిగా మరి వాణిజ్య రంగంగా, వ్యాపార రంగంగా మారకుండా ఒక సేవా దృక్పథంతో అదే తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా, తెలంగాణ ప్రజల యొక్క ఈ పేద ప్రజల యొక్క, మధ్యతరగతి ప్రజల యొక్క పిల్లల యొక్క విద్యను అందించేటువంటి ఈ ఎయిడెడ్ కళాశాలను మనం అన్ని విధాలుగా ఆదుకోవాలి అని కూడా మేము ఎయిడెడ్ కళాశాలల ఎయిడెడ్ విద్యా సంస్థల వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి కోవడం జరుగుతుంది. ఇంకా గత పరిణామాల గురించి ఇక్కడ కొన్ని కొంత చదివి వినిపిస్తాను. 1997 వరకు ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో చేరిన వారు GOMS నెంబర్ 362/1994, 328/1997, 212/1994 ద్వారా బోధన మరియు బోధనేతర సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడం జరిగింది. 2వ అంశం, 1998 నుండి 2005 వరకు ప్రభుత్వం నుండి ఎయిడెడ్ జూనియర్ కళాశాల బోధన సిబ్బందికి 1440 ఒక పీరియడ్కు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వాలే పెంచి పోషించి అభివృద్ధి చేశాయి. ఈ విద్యను ఏ రోజైతే మనం ఈ ప్రైవేటు శ్రీ చైతన్య నారాయణ లాంటి కళాశాలని అభివృద్ధి చేయడానికి, విద్యను వ్యాపారం చేయడానికి నాటి రాజకీయ నాయకులు ఆ స్కెచ్ వేయడం ద్వారా ఈరోజు తెలంగాణలో ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ జూనియర్ డిగ్రీ కళాశాలలు అంతర్ధానం, అదృశ్యమైనటువంటి పరిస్థితికి వచ్చాయని కూడా దీని ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ SSV న్యూస్ ఛానల్ పక్షతాహం వక్తుకామ అస్మి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2000 నుండి 2018 వరకు క్రమం తప్పకుండా ముఖ్యమంత్రులకు, సంబంధిత మంత్రులకు, అధికారులకు ఎన్నో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ మెమోలు జారీ చేస్తూ సర్వీసు వివరాలను అడుగుతూ కాలయాపన చేయడం జరిగింది. కానీ ఎయిడెడ్ కళాశాలలో పనిచేసినటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ మరి విద్యార్థులు ఏ విధంగా కూడా ఆదుకోకపోవడం నిజంగా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు జరుగుతుండడం ఏదైతే ఉందో అది దురదృష్టకరం. టీచింగ్, నాన్ టీచింగ్ మరి తెలంగాణ విద్యార్థులకు ఎయిడెడ్ కళాశాలలో అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం మీద అందరూ కూడా మేము ప్రశ్నించడానికి సంకల్పించాము. మరియు ప్రస్తుత పరిణామాల గురించి ఆలోచన చేద్దాం. మెమో నెంబర్ 1564/1A1/2014 తేదీ 26/8/2014 ప్రభుత్వం నుండి జారీ చేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫీస్ వారు సర్వీసు వివరాలను వివిధ కళాశాల నుండి తెప్పించుకొని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా RC నెంబర్ H1 PAJC/PT/2017 తేదీ 19/6/2017 ప్రభుత్వం నుండి జారీ చేయగా డైరెక్టరేట్ వారు సర్వీసుల వివరాలు వివిధ కళాశాలల నుండి తెప్పించుకోవడం మాత్రమే జరిగింది. మెమో నెంబర్ అడ్మిన్ 1/2/8399/2017 తేదీ 06/11/2017 ప్రభుత్వం నుండి జారీ చేయడం జరిగింది. కానీ మెమోలు రావడం, సర్వీస్ వివరాలు తెప్పించుకోవడం జరిగింది. దాన్ని ప్రభుత్వానికి పంపించడానికి సన్నాహాలు జరిగినాయి. మెమోలు ప్రభుత్వం నుండి రావడం మాత్రమే జరుగుతుంది. కానీ దాని మీద సంబంధిత మంత్రివర్యులు కానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. కాబట్టి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల
పిల్లల విద్యాభివృద్ధి కొరకు ఈ ఎయిడెడ్ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. 1997 సంవత్సరం వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలు మాత్రమే ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలు మాత్రమే ఉండేవి. వీటిలో ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది, బోధనతో మాతో సమానంగా పనిచేస్తున్న ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ బోధన సిబ్బందికి అంచెలంచెలుగా అనూహ్య రీతిలో వేతనాలు GOMS నెంబర్ 162/2017 ద్వారా 37,100 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ప్రభుత్వంతో పాటుగా ఎయిడెడ్ కళాశాల యొక్క ఉన్నతి కోసం వికాసం కొరకు కూడా వారు ప్రభుత్వం వేతనాలు పెంచి ఈ ఎయిడెడ్ కళాశాలను ఆదుకున్నాయి నాటి ప్రభుత్వాలు. కానీ మధ్యయుగంలో ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొన్ని ఎయిడెడ్ కళాశాలలో మరి పనిచేసేటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ వ్యవస్థను అదేవిధంగా విద్యార్థి వ్యవస్థను పట్టించుకోకపోవడం వలన అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. కావున దీనికి గాను పలుమార్లు గౌరవ విద్యాశాఖ మంత్రులకు పలువురు మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మన ప్రభుత్వం అనేక రకాలుగా అనేక డిపార్ట్మెంట్లు సిబ్బందికి అనగా కాంట్రాక్ట్ లెక్చరర్స్కి, యూనివర్సిటీలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, హోంగార్డులకు, ఎలక్ట్రిసిటీ సిబ్బందికి అందరికీ కనీస వేతనం పెట్టించడం జరుగుతుంది. కానీ ఎయిడెడ్ విద్యా వ్యవస్థలో పనిచేసినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ మరి పేద విద్యార్థులను ప్రభుత్వం విస్మరించడం జరిగింది. కావున ఇప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి ఎయిడెడ్ కళాశాలను, ఎయిడెడ్ పాఠశాలను పెంచి పోషించి అభివృద్ధి చేయాలని SSV న్యూస్ మాధ్యమంగా నేను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మమ నామ డాక్టర్